యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో స్టూడియోలో మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. NIT గ్రాడ్యుయేట్, అలాగే సైబర్ వారియర్ అన్నమాట. నమస్కారం సార్. నమస్కారం ఆయుష్మాన్. సో మనము సైబర్ అవేర్నెస్ మీద కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. అదేంటంటే మనందరికీ తెలిసినట్టు ఏదో మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి గేమ్స్ కోసం అంటారు, అది దేనికోసమైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూనే ఉంటాము. కొంతమంది అయితే ఏదో ఒక విధంగా మూవీస్ చూడడానికి ఇలా యాప్స్ చాలా ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఆ యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల వైరస్ వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజము, ఆ అనవసరమైన యాప్స్ని మనం ఇన్స్టాల్ చేస్తే ఎటువంటి ప్రమాదంలోకి మనం వెళ్తాము, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఒకసారి తెలియజేయండి సార్. గుడ్ క్వశ్చన్ ఆయుష్మాన్. సో ఈ యాప్స్ లింక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక SMS వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు దీంట్లో వచ్చింది, రిఫండ్ వచ్చింది, జాగ్రత్త క్లిక్ చేయండి అంటారు. అంటే వాళ్ళు కూడా సైబర్ క్రిమినల్స్ కూడా టైం బేస్డ్ అన్నట్టు. IPL జరిగింది కదా నిన్న ఇప్పుడు. సో మీకు IPLలో మీరు విన్నింగ్ అయినారు, మీరు కంటిన్యూగా వాచ్ చేసినందుకు విన్నింగ్ అయినారని సీజనలీ చేస్తుంటారు అన్నట్టు. స్మార్ట్ అయిపోయారు, దే ఆర్ మచ్ మోర్ స్మార్ట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, లేకపోతే మీకు ఇంటికి సాయంత్రం కరెంట్ కట్ అవుతుంది, సో ఈ యాప్లో అప్డేట్ చేయండి మీ బిల్స్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. సో అట్లనే యూనియన్ బ్యాంక్ అని, SBI బ్యాంక్, యోనో యాప్ అని, లేకపోతే ప్రధానమంత్రి కిసాన్ అని, CM రిలీఫ్ ఫండ్ అని రకరకాలుగా వాట్సాప్లో లింకులు వస్తాయి. బేసికల్గా మీకు ఏంటంటే వాళ్ళ లోగో ఉంటుంది. యాక్చువల్గా అవి రియల్గా ఆర్గనైజేషన్ నుంచి రావు, ఇండివిజువల్ నంబర్స్ నుంచి వస్తాయి అన్నట్టు. సో లోగో ఉంటుంది. సో బేసికల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్. వాట్సాప్లో వచ్చే ఏ లింక్నైనా కానీ మీరు అవతలతో మాట్లాడి ఇప్పుడు క్లిక్ చేయండి. అవన్నీ పక్కన పెడితే మీకు అది అవసరం అనుకుంటేనే క్లిక్ చేయండి, మాట్లాడినా కానీ అవసరం లేదు. ముఖ్యంగా APKs లింకులు, APK అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్. ఓకే. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా వాళ్ళు ఏం లేదు, పేరు మారుస్తారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ టీవీ ఉందనుకో, HitTV.APK అని హిట్ ఎంప్లాయీస్కి అందరికి పంపిస్తారు కావాలంటే. సో మీరేదో ఆఫీస్ నుంచి వచ్చిందని దాని మీద క్లిక్ చేస్తారు. అట్లనే ఇంటర్నెట్లో మీది ఎట్లా ప్రతి ఆర్గనైజేషన్ గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది కదా, ఆడ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. అట్లా ఒక డ్రై ఫ్రూట్స్ దుకాణం పేరుతో డ్రై ఫ్రూట్స్ గ్రీష్మి డ్రై ఫ్రూట్స్.APK అని పెట్టినారు అన్నట్టు. సో వాళ్ళు తెలియకోకుండా వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు మీద వాళ్ళకే ఒక .APK ఫైల్ వచ్చి వాళ్ళకు అంటే ఆశ్చర్యంగా క్లిక్ చేస్తారు. ఒకసారి క్లిక్ చేస్తారా, ఫటక్ అంతే, హ్యాక్, హ్యాక్, ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోయే కాదు, అక్కడ నుంచి వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకందరికీ మళ్ళీ ఇదే APK వెళ్ళిపోతుంది. ప్లస్ ఇళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. సో ఎప్పుడైతే హ్యాక్ అవుతుందో ఇంకా OTPలు చెప్పాల్సిన పని లేదు, అన్ని OTPలు వాళ్ళే రీడ్ చేసుకుంటారు. సో శుభ్రంగా బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. సో మీరు దయచేసి ఎలాంటి లింక్ వచ్చినా కానీ, ఎలాంటి ఇట్లా APKలు వచ్చినా కానీ దయచేసి క్లిక్ చేయకండి. మీకు లింక్ వచ్చింది, APK వచ్చింది అంటే కరెంట్ వైర్ గుర్తుకు రావాలా, అంటే కరెంటు ఉన్నా లేకున్నా పట్టుకోం కదా, సేమ్ అదే అన్నట్టు. సో ఒకసారి మీరు దాంట్లోకి ఇరుక్కుపోయినారనుకోండి, బయటకు రాలేరు. ఇంకా ఫార్మాట్ చేయాలి అంతే. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యన. .APK ఫైల్స్ ఎంతమంది అంటే కొన్ని వందల మందికి ఇట్లా ఫార్వర్డ్ అయ్యి పోతున్నాయి. ఇవి దీంతో పాటు న్యూడ్ వీడియో .APK అని పెడుతున్నారు. సో దానివల్ల యువత ఏదో న్యూడ్ వీడియో అని క్లిక్ చేస్తున్నారు. ఆ వీడియో ఏమో కానీ ఇళ్ళ మొబైల్ అయితే న్యూడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు తెలియని ఏ లింక్ మీద క్లిక్ చేయకండి. అవును, ఓకే. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ అయితే .gov.in అని ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ వెబ్సైట్ .gov.in ఉంటుంది. సో ఎందుకంటే మీకు తెలియలేదనుకోండి, ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ పేరు మీదనే కొన్ని 10లో ఫేక్ సైట్లు ఉన్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీదనే 10లో ఫేక్ సైట్లు ఉన్నాయి. సో మీకు తెలియదు అనుకోండి, ఆ సైట్లో పోయి డబ్బులు పే చేస్తారు, మీకు రావు. ఎందుకు నాకు తెలిసి చార్ధామ యాత్రకు పోతుంటారు కదా, చార్ధామ యాత్రకు పోయిన వాళ్ళు కొంతమంది ఆడ ఫ్లైట్ సర్వీసెస్ వాడుకుంటుంటారు. ఆ ఫ్లైట్ సర్వీసెస్ కంపెనీ ఉంటుంది కదా, పవన్ హాన్స్ ఏదో ఒకటి ఉంటుంది, అవి కంపెనీలు ఒరిజినలే, కానీ ఈ సైబర్ క్రిమినల్స్ ఆ కంపెనీల పేరుతో ఫేక్ సైట్లు తయారు చేస్తారు, ఏదో ఒక చిన్న మార్పుతో లింక్లో. సో ఫైనల్గా బుక్ చేసుకుంటారు. అక్కడ పోతే ఫ్లైట్ ఉండదు, ఫ్లైట్ రెక్కలు ఉండవు అన్నట్టు. ఒకవేళ ఉన్నా కానీ ఇలా టికెట్ అయితే వ్యాలిడ్ కాదన్నట్టు. అట్లా హోటల్స్
మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అయితే ఏకంగా ఇండోనేషియా బాలికి పోయి అక్కడ పోతే హోటల్ లేదు, ఏం లేదు. బుక్ చేస్తే బుక్ చేసినారు అన్నీ అవి యాక్చువల్గా రీజనబుల్. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్లలోనే బుక్ చేసుకోండి. ఏదో మనం అంటే పేర్లు ఉంటాయి కదా, మన లైక్ ఫేమస్ వెబ్సైట్లు ఉంటాయి కదా, ఈవెన్ మనం చెప్పేది ఈ కామర్స్ వెబ్సైట్లు కానీ కొత్త వెబ్సైట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ట్రావెల్ వెబ్సైట్లు కానీ మా ఫ్రెండ్ ఒక అతను నాగేంద్ర రెడ్డి అని, యాక్చువల్గా నా సీనియర్ కాలేజీలో, అతను పాపం ఢిల్లీకి వెళ్ళాడు. మరి యాప్ ఏమో తెలియదు కానీ ఆ హోటల్ బుక్ చేసుకున్నాడు. అక్కడ పోతే అసలు హోటల్ లేదు. సో చాలా ఇబ్బంది పడినాడు. అంటే విషయం ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ ప్రామినెంట్ వెబ్సైట్లలోనే బుక్ చేయండి అంతేగా. అది కూడా 1-2 సార్లు ఒక 4-5 పేజీలు విజిట్ చేయండి. సింపుల్గా పేజీలు విజిట్ చేయకుండా మీకు తెలియని కూడా తెలియదు అన్న. HTTPS ఉండాలా, పేజీలు విజిట్ చేసి ఉండాలా. వీలైతే ఇంకా దానికి సంబంధించిన ఏదైనా ఉన్నాయని. సో మీరు ఏదో గూగుల్ క్లిక్ చేస్తే పైన వచ్చింది అనుకోండి, పైన వచ్చిన సైట్లో క్లిక్ చేసిన అనుకోండి, వాడు మంచిగా SEO SEM ఏదో చేసి పైన తెప్పించుకున్నాడు అనుకోండి, పోతారన్నట్టు. సో ఖచ్చితంగా రైట్ సైట్లలోనే ఇది చేయండి, లేకపోతే ఇబ్బంది. సో చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మాధవరెడ్డి గారు. చూసారు కదా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. ఎవరికైతే జరుగుంటాయో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మీకు జరగకూడదు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ తక్కువనే ఉంటుంది. ఇలాంటి లింక్స్ అన్నీ కూడా క్లిక్ చేయకండి. మీరు మీ ఫోన్ని అక్కడ హ్యాక్ అవ్వడం కాకుండా మీ కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి లింక్ వెళ్ళడం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రిపల్ ఎఫెక్ట్ లాంటిది చాలా పెద్దగా మల్టిపుల్ టైమ్స్లో ఇది పెరుగుతుందన్నమాట. అదే కారణంగా ఇవాళ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఇవి జరగకూడదు అంటే ఇలాంటి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా చేయాలి. మేము మా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎపిసోడ్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. దానికోసం మీకు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.